డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్‌ని సాధించవచ్చు? తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ని మనం ఎలా కంప్లీట్ చేయాలి? ఈ విషయాలతో పాటు ద సీక్రెట్ స్ట్రాటజీస్ టు క్రాక్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయినా సరే మీరు సాధించాలి అనుకుంటే, దాంట్లో విజయం సాధించాలి అంటే సీక్రెట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి? ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఏముంటాయి? అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి విషయాలన్నిటిని ఈ వీడియోలో మనం కూలంకషంగా చర్చిద్దాం. అసలు మీరు టీచర్ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా? లేదా కేవలం ట్రై చేస్తున్నారా? సో, ట్రై చేయడం అంటే ఏదో ఒక రాడేసాను తగిలితే తగులుతుంది అన్నట్టు విధంగా ట్రై చేస్తున్నారా? లేదా మీరు నిజంగా టీచర్ ఉద్యోగాన్ని నేను ఈసారి సంపాదించాలి అనేటటువంటి కసితో మీరు ప్రిపేర్ అవుతున్నారా? దీనికి ఆన్సర్‌ని మీ మనసులో చెప్పండి. లేదా బుక్ మీద రాయండి. లేదా కామెంట్‌లో తెలియజేయండి. దీనికి ఆన్సర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది గేమ్స్ ఆడుతుంటారు. ఓడిపోకుండా ఉండాలి అనేటటువంటి విధంగా మనస్తత్వంతో ఆడేటటువంటి వారు ఒక రకంగా ఉంటుంది గేము. నేను ఖచ్చితంగా గెలవాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఆడేటటువంటి గేమ్ ఒక రకంగా ఉంటుంది. మీరు నిజంగా జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? లేదా కేవలం టైమ్ పాస్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం అవ్వచ్చు, ప్రెషర్ కోసం అవ్వచ్చు, లేదా ఏదో చదివాను కదా అని అవ్వచ్చు. ఇలా రకరకాల కారణాల చేత మీరు ట్రై చేస్తున్నారా? దీనికి మీరు ఆన్సర్ సరైనటువంటి విధంగా రాసుకోండి. ఇఫ్ యూ ఆర్ సీరియస్ మీరు గనక చాలా నిజంగా సీరియస్ అయితే ఈ వీడియో, ఈ ప్రెజెంటేషన్ మీకోసమే. దీంట్లో చర్చించేటటువంటి విషయాలన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించి తీరుతారు. సో, స్టార్టింగ్‌లో మనం అసలు బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? మనం ఏం చేయాలి అని తెలుసుకునే ముందు ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అలా ఏం చేయకూడదో తెలుసుకునేటటువంటి విషయాల్ని ఇప్పుడు మనం డీల్ చేద్దాం ఫస్ట్. ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ చాలా మంది చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్‌ని ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 6 అండ్ 7 ఇయర్స్ చేసినటువంటి రీసెర్చ్‌ని బేస్ చేసుకొని మేము మాట్లాడేటటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అంటే నంబర్ 1 ఈస్ ప్లానింగ్ అండ్ నో యాక్షన్. చాలా మంది ప్లాన్ చేస్తారు. ఓన్లీ దే ఆర్ ప్లాన్. చాలా ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాటిని ఎగ్జిక్యూషన్‌లోకి తీసుకురారు. యాక్షన్ తీసుకోలేకపోతుంటారు. సో, నేను ఎగ్జాక్ట్‌గా షెడ్యూల్ రాసుకున్నానండి. ఈ చాప్టర్స్ ఇన్ని కంప్లీట్ చేయాలి. లేకపోతే ఈ టైంకి ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఈ ఎగ్జామ్ రాయాలి. ఇలా అని చెప్పి చాలామంది ప్లాన్ చేస్తుంటారు, రాస్తూ ఉంటారు. కానీ యాక్షన్‌లోకెళ్ళేటప్పటికి ఉండదు. ఆ యాక్షన్‌లోకి ఎందుకెళ్ళలేకపోతున్నారు అనేటటువంటిది కూడా మీరక్కడ నోట్ చేసుకొని రాసుకోవాల్సుంటుంది. అప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. సో, ఓన్లీ ప్లాన్ అండ్ నో యాక్షన్. ఇలా నో యాక్షన్ దగ్గరికొచ్చేటప్పటికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే మీకేదో ఒక చిన్న కష్టం రావచ్చు. ఏదో ప్రాబ్లమ్ మనకు తెలియనటువంటి బయటిని అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఎక్స్‌టర్నల్ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా రకరకాల యాక్షన్స్ ఉండొచ్చు. ఈవెన్ గవర్నమెంట్ చేసేటటువంటి పాలిసీస్‌ని బేస్ చేసుకొని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. లేదా ఒక అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెడితే అప్లికేషన్‌లో ఏదో ఎర్రర్ వచ్చింది సంథింగ్. అప్లికేషన్ ఫైనల్ అవ్వలేదు. ఏదో సబ్మిట్ అవ్వలేదు. ఏదో జరిగింది. దాని గురించి కూడా రోజుల తరబడి వేస్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా మందుంటారు. సో, ఈ విధంగా లేకపోతే ఏదైనా మార్చుతారా? డేట్లు మార్చుతారా? సిలబస్ మార్చుతారా? ఇలా రకరకాల ఆలోచనలతోటి, అపోహలతోటి లేదా పక్క వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వాటితోటి చాలామంది యాక్షన్‌లోకి వెళ్ళకుండా ప్లాన్ మాత్రమే చేసుకొని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండిపోతూ ఉంటారు. మీరు ఆ కేటగరీకి చెందినవారా? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ థిస్ రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ థింగ్ ఈస్ కలెక్టింగ్ టూ మచ్ మెటీరియల్. చాలా ఎక్కువ మెటీరియల్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మెటీరియల్‌ని, ఆ మెటీరియల్‌ని, అక్కడ వాళ్ళని, ఇక్కడ వాళ్ళని, ఆ కోచింగ్ సెంటర్, ఈ కోచింగ్ సెంటర్, వేరే ఊర్లలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ ఇవన్నిటిని మెటీరియల్స్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటారు. బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు రీడ్ దెమ్. సో, చాలామంది చేసే అనదర్ మిస్టేక్ ఇది మెటీరియల్ గ్యాదరింగ్. టూ మచ్ మెటీరియల్. ఎంత అంటే హ్యూజ్ ఆఫ్ ద మెటీరియల్. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్స్. ప్రాక్టీస్ టెస్ట్‌లని చేయరు చాలామంది. ఇక్కడ చాలా సింపుల్ లాజికల్‌గా ఉంటుందిది. ఎందుకు అంటున్నా అంటే ప్రాక్టీస్ బిట్స్‌ని చేయటం వేరు. ప్రాక్టీస్ టెస్ట్‌లు చేయటం వేరు. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రాక్టీస్ టెస్ట్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎక్కువ మెటీరియల్ తీసుకోవడం, వాటినన్నిటిని అలా చదువుతూ ఉండడం, అసలు ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ చేయకుండా ఉండడం. ఇది కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్. సో, ప్రిపేరింగ్ టూ మెనీ ఎగ్జామ్స్ అట్ వన్స్. కొంతమంది చేసేది దీనికి అపోజిట్. ఎగ్జాక్ట్ అపోజిట్ చేస్తూ ఎక్కువ ఎగ్జామ్స్‌ని కంటిన్యూ‌గా ఎగ్జామ్స్‌ని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. రాస్తూనే ఉంటారింక. అది కూడా వెరీ, వెరీ డేంజరస్. ఎందుకంటే మీ మైండ్ సెట్‌లో ఒక ప్యాటర్న్ అలవాటయిపోతుంటుంది. ఆ ప్యాటర్న్‌లో మీకు వచ్చినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోకుండా, కంటెంట్‌ని ఇవ్వకుండా, కాన్సెప్ట్‌ని మీ మైండ్‌లోకి ఇవ్వకుండా, కేవలం ఎగ్జామ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు రాయటం బాగొస్తది. కానీ ఆన్సరింగ్ రాదు. సో, రిలయింగ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్. వేరే వాళ్ళని గురించి ఎక్కువగా ఆలోచించటం, వాళ్ళ చెప్పినటువంటి దానిని మీరు బాగా పట్టించుకోరు. చాలా మంది చేస్తూ ఉంటారు ఈ మిస్టేక్. సో, వేరే వాళ్ళు ఏదో చెప్పారండి నాకు. ఆ చెప్పినటువంటి విషయాలనే ఎక్కువ ఆలోచించడం గాని, లేకపోతే వాళ్ళిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌నే ఎక్కువగా గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్‌నే ఫాలో అవ్వడము, వాళ్ళు చెప్పినటువంటి టెస్ట్‌లనే ఫాలో అవ్వడము, వాళ్ళు ఏ కాన్సెప్ట్ వస్తుంది, ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తే వాళ్ళని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్.
మెనీ ఆఫ్ దమ్. సో వీటిలో మీరు ఏం చేస్తున్నారు? నోట్ డౌన్ డౌన్ కామెంట్. సో నెక్స్ట్, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియకుండానే, మనకు అవసరం లేకుండానే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇదివరకటి రోజుల్లో అయితే మనం వెళ్ళి ఎగ్జాక్ట్ బుక్ ఏం కావాలి ఆ బుక్ని తెచ్చుకోవడం, అది కూడా ఇద్దరు ముగ్గురిని అడిగి ఒక లైబ్రరీలోనో లేకపోతే ఒక బుక్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకుని ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్గా ఆ బుక్ని మాత్రమే ప్రిపేర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుంటే, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పబ్లిక్గా మనకు చెప్తున్నారు. వాళ్ళకి ఏ అథెంటికేషన్ లేకుండా ఏదో నాలుగైదు యూట్యూబ్ వీడియోలో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోలో, ఫేస్బుక్ వీడియోలో ఏదో ఒక వీడియోలు చూసి నలుగురు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు అలా కంటిన్యూగా చూస్తూనే, స్క్రోల్ చేస్తూనే మనం రోజులు రోజుల తరబడి గడిపేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా హ్యూజ్ అమౌంట్లో ఉంది. సో మీరు డిఎస్ఎన్ టైప్ చేసిన, టెట్ అని టైప్ చేసిన, ఏ విధంగా టైప్ చేసినా సరే మీకు కీవర్డ్స్ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈవెన్ ఫ్రీ టెస్ట్ల దగ్గర నుంచి బుక్స్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. మరి దేన్ని తీసుకోవాలి? సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓవర్లేటెడ్. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కామెంట్ ఇన్ ద బాక్స్. ఆలోచించండి. మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మరి దాంట్లోది ఎగ్జాక్ట్ ఏది తీసుకోవాలి, ఏది చదవాలి, ఈ కన్ఫ్యూజన్లోనే చాలా మంది టైం కూడా వేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ప్లే చేయాల్సినటువంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి, ఆల్వేస్ గో టు ద ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో వాళ్ళని మాత్రమే కన్సల్ట్ చేయండి. ఎక్స్పర్ట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ గ్యాదర్ చేయండి. సో మెటీరియల్ గ్యాదరింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఆ స్పెండ్ చేసినటువంటిది మాత్రం క్వాలిటీగా స్పెండ్ చేయండి. దేర్ ఆర్ సర్టన్ కీవర్డ్స్. మీరు కీవర్డ్స్ ఉంటాయి, మనం వాటిని ఎలా ఎంటర్ చేస్తే యూట్యూబ్లో ఆ కీవర్డ్స్ వస్తాయి అనేటటువంటి ఫ్రేజెస్ ఉంటాయి. ఆ ఫ్రేజెస్ని జాగ్రత్తగా ఇన్ఫార్మ్ చేసుకోండి. లేదా రిలే ఆన్ వన్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్. ఏదో ఒకటి లేదా రెండు కోచింగ్ సెంటర్స్ యొక్క మెటీరియల్స్ మీద ఆధారపడండి, లేదా ఆథెంటిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ మీద ఆధారపడండి. అంతే తప్ప ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో జస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ, మనకు యాక్చువల్గా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ ఒకటి ఉంటుంది. ఆ యాక్టివేషన్ సిస్టమ్స్ ప్రకారం అయితే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ బ్రెయిన్కి ఇవ్వచ్చు కంటిన్యూగా. దాని గురించి ఎక్కువ పట్టించుకోకూడదు, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం రోబో సినిమా చూస్తాం కదా, సో రోబో సినిమాలో మనకి బుక్ తీసుకుని ఏమో రోబోలో ఇలా ఇలా అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలా మీరేం చేయాలి అంటే, మనం బుక్స్ ఉన్నటువంటి వాటిని ఫాస్ట్గా మీరు చూడొచ్చు, వాటి యొక్క వెరిఫికేషన్ చేయవచ్చు. దట్ ఈస్ కాల్డ్ రివిజన్ మెథడ్. సో రివిజన్ మెథడ్ అంతే, అంతకు ముందు మీరు ఆల్రెడీ చదివినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ టాపిక్స్ ఉన్నటువంటి అదర్ మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటిని రివైజ్ చేయండి. జస్ట్ రివైజ్ దెమ్. అంతేగాని హారిజెంటల్గా ఎప్పుడు కూడా చదవద్దు. చదువుతూ ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేది సరిపోదు అసలు. మరి గుర్తుంటుందా సార్ అలా అంటే? 100% మీ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేస్తే అది గుర్తుంటుంది. సో ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్, ఇంకా ఏం మిస్టేక్స్ చేస్తున్నాము అంటే, రివిజన్లో చాలామంది పూర్ రివిజన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా చదువుకుంటూ వెళ్తారు, కానీ మళ్ళీ దాన్ని రీవిజిట్ చేయరు. రీవిజిట్ చేయకపోవడం వల్ల అది బ్రెయిన్లో పూర్తిగా స్టోర్ అవ్వకపోవచ్చు. ఎందుకు స్టోర్ అవ్వదు అంటే, మీరు స్టార్టింగ్లో చదివేటప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా చదివి ఉండకపోవచ్చు. మీరు ఎగ్జాక్ట్గా చదివితే ఏది మర్చిపోవడం అనేది జరగదు. మన విశ్వంలో జరిగిన ఏ విషయము, ఏ సంఘటన కూడా మనం విశ్వం మర్చిపోదు. అలాగే మన బ్రెయిన్ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మీ మదర్ వూమ్లో ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి జరిగినటువంటి ప్రతి సంఘటన, ఈరోజు జరిగినటువంటి సంఘటన వరకు కూడా మీ బ్రెయిన్లో స్టోర్ అయ్యే ఉంటుంది. కాబట్టి మర్చిపోవడం అనేది జరగదు, కానీ స్టోరింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో అలాగే రివిజన్ చేయకపోవడం అనేది చాలా మంది చేసే అనదర్ రీజన్ ఫర్ మిస్టేక్స్. సో అలాగే నాట్ రెగ్యులర్ అండ్ పెర్సిస్టెన్స్. రెగ్యులర్గా ఉండరు, సో పెర్సిస్టెంట్గా ఉండరు. సో రెగ్యులర్ అంటే పర్టికులర్గా మనం ఈ చాప్టర్ని లేదా ఈ కాన్సెప్ట్ని ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఒక ప్లాన్ స్టార్టింగ్లో ఉంటుంది. ఆ ప్లానింగ్ దగ్గరికి వచ్చి ఎగ్జిక్యూట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రెగ్యులారిటీ అనేది మిస్ అవుతూ ఉంటారు. మన బ్రెయిన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే, అప్పుడప్పుడు మనం చేసే పనులను ఒక రకంగా చూస్తుంది, ఒక రెగ్యులర్ యాక్టివిటీలో చేసే పనులను ఒక రకంగా చూస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్నింగ్ టైంలో లెగుస్తున్నారు అనుకుందాం. కొన్ని రోజుల పాటు అదే టైంకి లేచి చూడండి. మీకు తెలియకుండానే వితౌట్ అలారం యు ఆర్ గోయింగ్ టు వేకప్. యు ఆర్ గోయింగ్ టు వేకప్. అంటే ఎవరు లేపుతున్నారు మిమ్మల్ని? సో దేర్ ఈస్ ఎ బయోలాజికల్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. ఆ బయోలాజికల్ సిస్టమ్‌ని అడ్జస్ట్‌మెంట్ అనేది మన బాడీ చేసుకుంటూ ఉంటుంది, మనం చేసేటటువంటి యాక్షన్స్‌ని బేస్ చేసుకొని. అలాగే ఇక్కడ రెగ్యులర్ అండ్ పెర్సిస్టెన్సీ. సో ఆ యాక్టివిటీ కంటిన్యూగా ఉండాలి. ఇక్కడ పెర్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటి? వదిలేయకుండా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న గ్లిచెస్ లాంటివి మనకు వస్తూ ఉంటాయి. అటువంటి విధంగానే మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి.
ఆ దేవుడిచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌తో పాటు మనం కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్‌ని, మనస్తత్వాన్ని పెట్టుకొని సొసైటీ ఏం మాట్లాడుతుంది, సొసైటీ ఏం చేస్తుంది అనేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇండికేట్ చేసుకుంటూ మనం అంటే ఈవెన్ కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకోవడానికి కూడా బయట సొసైటీ మీద ఆధారపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, ఆ కోచింగ్ సెంటర్‌కెళ్తే, లేకపోతే ఆ ఊరెళ్తే, లేదా పర్టిక్యులర్‌గా ఇంత కార్పొరేట్ సెక్టార్‌లోకెళ్తే, లేకపోతే ఇలా ఏదో ఒక మనస్తత్వంలో బయట సొసైటీలో ఎవరో చెప్పారు. ఆళ్ళు ఏమనుకుంటారు, నేను ఇక్కడికెళ్తే ఏమనుకుంటారు, అక్కడికెళ్తే ఏమనుకుంటారు, ఈ మెటీరియల్ చదివితే ఏమనుకుంటారు, ఆ మెటీరియల్ ఫాలో అవ్వకపోతే ఏమంటారు, ఈ వీడియోస్ వింటే ఏమంటారు, ఇటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, డోంట్ రిలే ఆన్ ద సొసైటీ టాక్స్. నెవర్ రిలే ఆన్ ద సొసైటీ టాక్స్. సో, ఇక్కడ పర్సిస్టెన్సీ. ఆ పక్క వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఆబ్‌స్టాకిల్స్ వస్తూనే ఉంటాయి. ఈ వాటిని ఎలా ఎదుర్కోవాలనేటటువంటిది, అక్కడి నుంచి పక్క నుంచి ఎలా ఎళ్ళాలి ఆ ప్రాబ్లమ్స్‌ని అనేటటువంటిది మాత్రమే ఆలోచించాలి. ఆలోచించి ఈ ఉన్నటువంటి టైంలో మీరు పరుగులు పెట్టాల్సిందే. కాబట్టి ఆ పెర్సిస్టెన్సీని వదలొద్దు. ఖచ్చితంగా, ఖచ్చితత్వంగా మీరు కంటిన్యూగా చదవండి. కంటిన్యూగా వర్క్ చేయండి. మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి ఆ పెర్సిస్టెన్సీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా సరే మీరు వదిలేసారా, అక్కడి నుంచి మీ డ్రాబ్యాక్ అనేది నెమ్మదిగా కిందకి పడిపోతుంది. సో, గ్రాఫ్‌లో మీరు చదివేటటువంటి ఇలా వెళ్తూ ఉంటే ఆ గ్రాఫ్‌లో ఒక్కసారిగా మీకు డ్రాప్ అనేది, ఫాలింగ్ అనేది మీకు తెలియకుండా కిందకెళ్ళిపోతూ ఉంటారు. సో, నెక్స్ట్ ఈ టైంలో మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే, మీరు చదువుతూ ఉంటే డిస్ట్రాక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి. అలా వచ్చేటటువంటి డిస్ట్రాక్షన్స్‌లో ఈవెన్ సోషల్ మీడియా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది ఫేస్‌బుక్ అవనివ్వండి, వాట్సాప్ అవనివ్వండి, ట్విట్టర్ అవనివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ అవనివ్వండి, అదర్ సోషల్ మీడియా అవనివ్వండి, ఏదైనా సరే. సో, స్నాప్‌చాట్ అవనివ్వండి, ఇలా ఏ సోషల్ మీడియా నుంచి అయినా సరే మీకొచ్చేటటువంటి అదర్ యాస్పెక్ట్స్, అదర్ కంటెంట్, అదర్ మెసేజెస్ అన్నీ కూడా మీకు డిస్ట్రాక్షన్స్ కింద లెక్క. సో, మీరిప్పుడు ఫోకస్‌తో వర్క్ చేస్తున్నారు. ఒక ఎయిమ్‌తో వర్క్ చేస్తున్నారు. ఆ ఎయిమ్‌కి అన్‌రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్రతీది కూడా మీకు డిస్ట్రాక్షన్ కింద లెక్క. సో, అటువంటి డిస్ట్రాక్షన్స్ ఎన్నున్నాయి. వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేది నోట్ చేసుకొని వాటిని అవాయిడ్ చేయండి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సార్ నాకు ఇన్ఫర్మేషన్ మరి చాలా వరకు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ఈ డీఎస్సీ గురించే, ఈ టెట్ గురించే నాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్‌లోనే వస్తుంది. సో, స్టార్టింగ్‌లోనే అంతకు ముందే చెప్పాను మీకు. దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ ఓవర్‌లోడెడ్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కువ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయంలో మాత్రం. సో, డోంట్ చెక్ ద ప్రిపరేషన్ లెవెల్ అండ్ నాలెడ్జ్. సాధారణంగా చాలామంది చేసేది, వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ లెవెల్ ఏంటి? నేను ఎక్కడ ఉన్నాను? నా స్థాయి ఏంటి? నా యొక్క నాలెడ్జ్ ఏంటి? నేను ఇప్పటి వరకు ఎంతో నేర్చుకున్నానో, ఆ ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది? దాన్ని ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నాను? అనేది మాత్రం గ్రాస్ప్ చేయలేకపోతుంటారు. ఈవెన్ చెక్ చేయలేకపోతుంటారు కూడా. సో, అలాగే వాళ్ళ యొక్క వీక్ ఏరియా అంటే, దే డోంట్ నో దేర్ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియాస్. మనం మొత్తం ఉన్నటువంటి ఇంత హ్యూజ్ సిలబస్‌లో డిఫరెంట్ ఎలా ఉన్నటువంటి టాపిక్స్‌లో ఏ టాపిక్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? ఏ టాపిక్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? ఏ టాపిక్‌లో మీరు బాగా వీక్‌గా ఉన్నారు? ఈ రెండిటిని మీరు చెక్ చేసుకోగలగాలి. సో, వీక్ ఏరియాస్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేయాలి. సో, స్ట్రెంగ్త్‌గా ఉన్నటువంటి వాటిని ఎన్హాన్స్ చేసుకోవాలి. సో, ఎలా చేయగలుగుతారు? ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా మంది చేయరు. సో, లిజనింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు చెప్పినటువంటిది, ఈవెన్ సొసైటీలో ఏం మాత్రం సంబంధం లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళని కూడా వింటూ ఉంటారు. సో, ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళో లేకపోతే ఎవరో ఒకళ్ళు యూట్యూబ్‌లోనో ఏదో ఒక చిన్న అప్డేట్, ఒక చిన్న మార్పు శుభవార్తనో లేకపోతే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. ఆ అట్రాక్టివ్‌గా ఉన్నటువంటి టైటిల్ చూడడం, ఆ టైటిల్ చూసి మళ్ళీ దాన్ని క్లిక్ చేయడం, దాన్ని క్లిక్ చేసిన తర్వాత వీడియో అంతా వినడం, ఆ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఇంతకి ఏం నేర్చుకున్నావురా అంటే ఏదో ఇంత ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇంత ఇన్ఫర్మేషన్ కోసం ఇంత పొడుగు. అటువంటి వాటితో పాటు అక్కడి నుంచి ఆగిపోతారా పోనీ? ఆగం. ఇంకొక స్క్రోలింగ్, నెక్స్ట్ స్క్రోలింగ్. ఆ స్క్రోలింగ్స్ అనేవి ఎక్కడికెళ్తూ ఉంటాయంటే మీకు అన్‌రిలేటెడ్ టాపిక్స్, ఎక్కడికో అన్‌రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నింటికి ఎళ్ళిపోతూ ఉంటాయి. మీరెక్కడికెళ్తున్నారో, మీరు ఏం మొదలుపెట్టారో, ఏం చూస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు అనేటటువంటిది కూడా మీ చేతుల్లో లేకుండా కంప్లీట్‌గా డిస్ట్రాక్షన్ కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో, ఇలా డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనమేం చేయాలి? సో, మరి ప్రతి దానికి కూడా మీరు ఒక స్ట్రాటజిక్‌గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నప్పుడు స్ట్రిక్ట్‌గా మీకు మీరు సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకొని, ఆ సెల్ఫ్ డిసిప్లైన్‌ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, అవి ఎలా ఫాలో అవ్వాలి? అలా ఫాలో అయితేనే మీకు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అర్థమవుతుంది. సో, అంటే నేను చదువుతానండి, కూర్చున్నానండి, బుక్స్ పెట్టుకున్నానండి, ఎగ్జామ్స్ రాస్తున్నానండి అంటే, కానీ ఎంతసేపు ఏం చదివారు? సో, ఒక చాప్టర్‌ని 4 రోజులు చదివారా? చదువుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఒక చాప్టర్‌ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారు? 4 రోజులు చదువుతున్నారా? గంటలు చదువుతున్నారా? రివైజ్ చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా చదువుతున్నారా? దీనికి దానికి చాలా చాలా వేరియేషన్ ఉంది. సో, అలా టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ రీజన్స్. సో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నౌ ఆర్ లైక్ దిస్. మీకు
ఎలా ప్రిపేర్ అయితే జాబ్ సాధించవచ్చు, ఏం చెయ్యాలి అనేటటువంటి స్ట్రాటజీస్ మీకు ఇప్పుడు కావాలా వద్దా? సో నౌ ఆర్ లేటర్, ఇప్పుడు మీకు కావాలి అంటే మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఎంతవరకు సిద్ధము అంటే ఇక్కడ నేను గుచ్చి గుచ్చి ఎందుకు ఆగి స్లోగా చెప్తున్నాను అంటే, చాలా మంది, మెనీ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ సైకలాజికల్లీ యెట్. చాలా మంది సైకలాజికల్లీ ఇంకా సిద్ధం కాలేదు, లేదా రివర్స్ లో ట్యూనింగ్ చేస్తున్నారు బ్రెయిన్ ని. ఇంకా కొంత టైం ఉంటే బాగుండు, ఇంకా నోటిఫికేషన్ ఇంకా ముందు, ఇంకా అంటే టైం పీరియడ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎగ్జామ్కి చాలా ఇంకా గ్యాప్ ఉంటే బాగుండు, గ్యాప్ ఇస్తే బాగుండు, లేదా ఈ టైంలో మేము ప్రిపేర్ అవ్వలేము, ఇంత తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ అవ్వదు, ఇటువంటి ఆలోచనలు ఎన్నో పెట్టుకున్నారు. సో నిజానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫ్రెష్గా నేర్చుకుంటూ ఉంటే కనుక మీరు ఇప్పుడే మొదలు పెడితే మీకు అది టైం సరిపోవచ్చు. కానీ అంతకుముందు ఎప్పటి నుంచో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఇవి. మీరు ఇక్కడ చదువుతున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి కాన్సెప్ట్సే. మీరు రివైజ్ చేయాలి అంతే. అంతే తప్ప మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వట్లేదు ఇవి. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అసలు సంబంధం లేనటువంటిది, ఎప్పుడూ మీరు చూడనటువంటి కాన్సెప్ట్స్ అయితే కావు. మీరు ఎప్పుడో అంతకుముందు ఒకసారి చదివినటువంటివి 2 సార్లో, 3 సార్లు చదివినటువంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. కానీ డిఫరెంట్ వేలో వస్తున్నాయి. అంతే తేడా. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే నేను కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతాను, మారతాను, మార్పు చేసుకొని నేను విజయాన్ని సాధిస్తాను అని గనక, విజయాన్ని సాధించాలి అని మీరు డిసైడ్ అయితే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైమ్ అండ్ ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎనఫ్ టు రివైజ్ ఆల్ ద కాన్సెప్ట్స్. సో కాదండి నాకు ఇంకా ఉండాలి, లేటర్ తర్వాత చూస్తానంటే యూ ఆర్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద రీజనబుల్ ఎక్స్‌క్యూజెస్ గివింగ్ పర్సన్. అంటే రీజన్స్ ఇస్తూ, ఎక్స్‌క్యూజెస్ ఇస్తూ ఉండిపోయేటటువంటి పర్సన్‌గా మిగిలిపోవచ్చు. వి డోంట్ నో. సో మొదలు పెడదాం. ఎలా? మొట్టమొదటిగా మొదలు పెట్టాల్సింది మీ నుంచే. ఎక్కడి నుంచి? మీ నుంచే మొదలు పెట్టండి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అంచనా వేయండి. ఎలా అంచనా వేస్తారు? ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్‌లో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ బేస్ చేసుకొని మీ గురించి మీరు బుక్కు, పెన్ తీసుకొని దాని మీద రాయండి. ఇఫ్ యూ రైట్ ఆన్ ద పేపర్ యూ ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ మోస్ట్. ది మోస్ట్. ఓకే. సో మీ స్ట్రెంగ్త్స్ గురించి మీరు రాయండి. మీ బలాలేంటి? సో మీ బలం అంటే మీకు సబ్జెక్ట్ వైస్ ఈ సిలబస్ ఉన్నటువంటి సిలబస్ మొత్తంలో సబ్జెక్ట్‌లో ఏ సబ్జెక్ట్‌లో మీరు బలంగా ఉన్నారు? ఏ సబ్జెక్ట్ మీకు స్ట్రెంగ్త్? ఆ సబ్జెక్ట్‌లో ఏ కాన్సెప్ట్ మీకు స్ట్రెంగ్త్? ఇలా డెప్త్ అనాలిసిస్ చేసుకోండి. మనం ఎంత ప్రాపర్ ప్లానింగ్ చేస్తే అంత ఎగ్జిక్యూషన్‌లో చాలా పద్ధతిగా మనం పర్ఫెక్ట్‌గా డీల్ చేయగలుగుతాము. అలా కాకుండా ప్లాన్ చేసేటప్పుడే గనక ఏదో నేను ఈ సబ్జెక్టు, ఇన్ని సాల్వ్ ఇలా అలా రాసుకుంటే అది ఎగ్జాక్ట్ ప్లాన్ అవ్వదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా రాసినటువంటి ప్లాన్ అది. అక్కడ సిలబస్ కంప్లీట్ అవ్వచ్చు. కానీ మీకది పూర్తిగా ఎన్హాన్స్ అవ్వదు. పూర్తిగా క్రాక్ చేయలేరు. చాలా మంది చూడండి, ఒక మార్క్‌లోనో, 2 మార్కులో 4 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ ఈ మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్‌లోనే చాలా మంది ఎగ్జామ్స్‌లో క్రాక్ చేయకుండా ఆగిపోతుంటారు. జాబ్ రాలేదండి, 1 మార్క్‌లో పోయిందని, 2 మార్క్స్‌లో పోయిందని. ఇది ఎందుకు పోతుంది? అంటే యూ ఆర్ నాట్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. సిలబస్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీకు ఆ సిలబస్ ఎంతవరకు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది స్ట్రెంగ్త్. అసలు స్ట్రెంగ్త్ ఏంటి? మీకున్నటువంటి బలం ఏంటో అర్థం చేసుకోండి. మీకున్నటువంటి వీక్‌నెస్ ఏంటో అర్థం చేసుకోండి. ఆ వీక్ పాయింట్‌లనే మనం స్ట్రెంథెన్ చేయాలి. వి హావ్ టు టేక్ దిస్ వీక్‌నెస్ టువర్డ్స్ ది స్ట్రెంగ్త్. బలంగా మార్చుకోవాలి ఆ వీక్ పాయింట్స్‌ని. మీరు ఇంగ్లీష్‌లో వీక్ అనుకోండి. సో మీకు ఇంగ్లీష్‌లో మార్కులు తక్కువ వస్తున్నాయి. మరి మీకు జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ వద్దా? రావాలి. సో రావాలి అంటే ఏం చేయాలి? సో యూ హావ్ టు స్ట్రెంథెన్ యువర్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్‌ని స్ట్రెంథెన్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఏమున్నాయి? ఓన్లీ దానికి సంబంధించినటువంటి యాస్పెక్ట్స్ ఏమున్నాయి? అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ కోచింగ్ సెంటర్స్ కూడా దాన్ని పర్టిక్యులర్‌గా ఎన్హాన్స్ చేసేవి ఏమున్నాయి? ఎవరిని అప్రోచ్ అయితే మనకి ఏ ఎక్స్‌పర్ట్స్‌ని అప్రోచ్ అయితే మనకు ఆ వీక్ పాయింట్ స్ట్రెంథెన్ అవుతుంది. ఈ అనాలిసిస్ చేయండి. అది ఒక ఎగ్జాంపుల్‌కి ఇంగ్లీష్ చెప్పాను. ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు, పర్స్పెక్టివ్ అవ్వచ్చు, మెథడ్స్‌లో ఎక్కడ ఏ రకమైనటువంటి విధంగా మీకు ఇబ్బందొస్తుంది. ఇలా మీరు ఆ యాస్పెక్ట్స్ అన్నింటిని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వీక్‌నెస్‌ని మీరు స్ట్రెంథెన్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీకున్నటువంటి అవకాశాలేంటి? ఏం అవకాశాలున్నాయి? అంటే మీరొక ఆహ్, సిలబస్‌లో మీకు బుక్స్, మెటీరియల్స్‌ని తీసుకొని చదవగలుగుతున్నారా? లేకపోతే ఎవరినైనా గైడెన్ ఉన్నారా? ఆ గైడ్‌ని ఫాలో అవుతారు. మెంటార్స్ ఎవరైనా ఉన్నారా? మెంటార్స్‌ని ఫాలో అవుతూ చేయగలుగుతున్నారా? లేకపోతే ఆల్రెడీ నేను అన్ని ప్రిపేర్ అయిపోయానంటే ప్రాక్టీస్ టెస్ట్‌లో అది ఉన్నట్టు అవకాశము నాకు ఆల్రెడీ ఆన్‌లైన్‌లో మెటీరియల్స్ ఉంటాయి. లేదా నేను ఆల్రెడీ ఒక కోచింగ్ సెంటర్‌లో ఉన్నాను. లేదా ప్రస్తుతం ఒక కోచింగ్ సెంటర్ కోసం చూస్తున్నాను. లేదా ఒక మంచి కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్‌కెళ్ళి నేను నేర్చుకుంటాను. ఇలా ఏది అవకాశం ఉందో మీకు అనేది చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి.
సో కొంతమంది చాలా మంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వైఫ్ అయితే మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదండి బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి, దూరం పంపించడానికి ఒప్పుకోవట్లేదు. నేను ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్తే నాకు జాబ్ వచ్చేస్తుందని చాలా మంది చెప్పి అక్కడ పంపట్లేదండి. అంత దూరం పంపట్లేదండి. ఒకటి. రెండవది, వైఫ్ సాధారణంగా చాలా ఇక్కడ ఎందుకంటే ఈ కంప్లైంట్స్ అనేవి మాకు రిపీటెడ్గా కంటిన్యూగా వస్తున్నటువంటి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి ఈద్ కూడా ప్రిపేర్ అవ్వమంటారండి. ఇంట్లో వర్క్స్ అన్నీ చేయాలి. వాటితో పాటు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే కోచింగ్‌కి వెళ్ళాలండి అంటారు. ఇది బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఉన్నటువంటిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీకు జాబ్ ఇంపార్టెంటా? రెగ్యులర్‌గా చేసేటటువంటి కోర్స్ ఇంపార్టెంట్. కోర్స్ మీన్స్ దిస్ ఈస్ ద కోర్స్ అండ్ కోర్స్. సో, ఈ కోర్ అంటే రెగ్యులర్‌గా మీరు ఇంట్లో చేసేటటువంటి కోర్ వర్క్స్ ఇంపార్టెంటా? ఇక్కడ అవసరమైతే ఎవరినైనా మెయిడ్‌ని గాని పెట్టుకొని, ఎవరైనా వర్కర్స్‌ని పెట్టుకొని అసైన్ చేయండి. వర్క్ హాస్ టు బి అసైన్డ్. ఇప్పుడు మీకు ఈ కోర్స్ ఇంపార్టెంట్, ఈ సిలబస్ కంప్లీషన్ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఈ వర్క్స్ అన్నిటిని కూడా ఎవరో ఒకళ్ళకి అసైన్ చేయాలి. ఆ అసైన్ చేయటం మానేసి, ఆ అసైన్ చేయడానికి అవకాశాలు ఏమున్నాయో మీరు ఇక్కడ రాసుకోవాలి. మీరు ఆలోచిస్తేనే అవకాశాలొస్తాయి. ఆలోచించుకొని వర్కులు చేయాలండి. యెస్ చెయ్యాలి. చేయకుండా ఉండం కదా! తినటం మానేయరు కదా ఎవరు. మీరు మానరు, ఇంట్లో వాళ్ళు ఎవరు మానరు. వాటికి అవకాశం ఏముంది వాటిని అసైన్ చేయడానికి అనేది ఆలోచించండి. ఆలోచిస్తే మీకు కరెక్ట్‌గా అర్థమవుతాయి. ఆలోచించకపోతే అవకాశాలు ఏమున్నాయో కూడా మీకు కనిపించవు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలను కూడా మన కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు వాటిని చూడలేకపోతుంటాం. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనం ఆలోచించట్లేదు కాబట్టి. ఆలోచించండి మీకు ఏ అవకాశాలు ఉన్నాయనేది రాసుకోండి. రాసుకున్న తర్వాత వాటిల్లో ఏది బెస్ట్ అనేది చూజ్ చేసుకోండి. సో, అమౌంట్ పే చేసి మనం మేట్స్‌ని పెట్టుకోవడమా, లేకపోతే సపోర్ట్ తీసుకోవడమా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు రిలేటివ్ ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం అనేటటువంటిది కూడా మీరు ఆలోచించాలి. ఇవన్నీ చాలా చాలా చిన్న యాస్పెక్ట్సే కాకపోతే ఇవే మేజర్ అయ్యి చాలామంది కోచింగ్ సెంటర్‌కి ఎళ్ళలేకపోతున్నారు. లేదా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. ఇవే మేజర్‌గా కనబడుతూ ఉన్నాయి. సో, వైఫ్ అయితే హస్బెండ్ మీద చెప్తున్నారు. హస్బెండ్ అయితే వైఫ్ మీద చెప్తున్నారు. చాలా వరకు కూడా మాకు ఈ కంప్లెయింట్స్ అనేవి రెగ్యులర్‌గా కంటిన్యూ‌గా ఉండడం. అలాగే థ్రెట్స్. చాలా అవరోధాలొస్తూ ఉంటాయి. ప్రతి పనికి కూడా అవరోధాలొస్తాయి. ప్రతి మనిషికి కూడా కష్టాలొస్తూనే ఉంటాయి. ఇవి అవరోధాలు, థ్రెట్స్ అనేటటువంటి దాంట్లని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? మీకున్నటువంటి బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి ఇప్పుడు? ఆ బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటో కూడా మీరు ఎగ్జాక్ట్‌గా రాసుకోండి. కొంతమందికి ఈవెన్ సోషల్ మీడియానే బిగ్గెస్ట్ థ్రెట్. ఆ సోషల్ మీడియానే అలవాటయిపోయాను. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడకుండా ఉండలేకపోతున్నానండి. యూట్యూబ్‌లో ఛానెల్స్ చూడలేకుండా ఉండిపోతున్నాను. టీవీలో సీరియల్స్ చూడలేకుండా ఉండలేకపోతున్నానండి. ఇటువంటివి కూడా థ్రెట్స్ కిందే లెక్క మా ఉద్దేశంలో. ఇప్పుడు కోచింగ్ సెంటర్‌లో మా ఉద్దేశంలో అవి థ్రెట్స్ కింద లెక్క. సో, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? అసలు థ్రెట్స్ అంటూ ఏమున్నాయి అనేటటువంటిది రాసుకోండి. మీకొచ్చేటటువంటి కష్టాలేమున్నాయి? అవరోధాలేమున్నాయి? వాటినన్నిటిని ఒక చోట రాయండి. వాటిని ఎలా మీరు ఆపర్చునిటీస్‌గా మలుచుకుంటారు లేదా మార్చుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ మీకు చేయటం రాకపోతే, మీ వీక్‌నెస్‌ని మీరు స్ట్రెంగ్తెన్ ఎలా చేయాలో తెలియకపోతే, మీ థ్రెట్స్‌ని మీ ఆపర్చునిటీస్‌గా ఎలా మార్చుకోవాలో అర్థం కాకపోతే, యూ ఆల్వేస్ గో టు ఎన్ ఎక్స్‌పర్ట్ అండ్ ఆస్క్ ఎన్ ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పర్ట్స్‌ని మాత్రమే అడగండి. సిన్సియర్ లిసనర్స్ ఎక్స్‌పర్ట్స్‌ని మాత్రమే అడగండి. సో, నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద సీక్రెట్ ప్రిన్సిపల్. సో, సీక్రెట్ ప్రిన్సిపల్ ఏంటి? మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఈ ప్రిన్సిపల్‌ని ఫాలో అవ్వండి. ఈ ప్రిన్సిపల్‌ని ఎందుకో ఇంత ఎగ్జాక్ట్‌గా చెప్తున్నాను అంటే, వి హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రిసర్చ్ ఆన్ దిస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఔట్‌బ్రేక్ ఆఫ్ అవర్ సైంటిఫిక్ స్టడీ. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే, అందరూ కసుండాలి, కసుండాలి ఏదైనా జాబ్ సాధించాలి అంటారంట. నేను కసితో పాటు కస కూడా ఉండాలంటున్నా. ఆ కస అంటే ఏంటి? అంటే కేఏఎస్ఏ, కే ఫర్ నాలెడ్జ్, ఏ ఫర్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఎస్ ఫర్ స్పీడ్, ఏ ఫర్ యాక్యురసీ. ఈ కస ఉండాలి. ఈ కసతోటి గనక మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌నైనా సరే అప్రోచ్ చేస్తే ఖచ్చితంగా మీరు దాన్ని సాధించగలుగుతారు. సో, మీరు అలా ఖచ్చితంగా సాధించాలంటే ఈ కేఏఎస్ఏ ప్రిన్సిపల్‌ని ఫాలో అవ్వండి. సో, వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్? లెట్ us టాక్ అబౌట్ ఇట్. సో, నంబర్ 1 నాలెడ్జ్. సో, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు బుక్స్ తీసుకొని చదవండి, లేకపోతే వీడియోస్ విని చదవండి, ఇంట్లో కూర్చొని పేపర్స్ చూసుకునో ఏదో ఒకటి తీసుకొని చదివితే కూడా ఆటోమేటిక్‌గా మీకు నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. దీనికోసం అయితే ఏ కోచింగ్ సెంటర్‌కి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏ మాత్రము లేదు. ఏ మాత్రము లేదు. కానీ ఈ నాలెడ్జ్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మనం ఎక్కడ ఏ బుక్‌లో అయినా సరే ఈజీగా చదవచ్చు, గ్యాదర్ చేసుకోవచ్చు, చదివేయొచ్చు. దీనికోసం ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్. సో, చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ గనక మీరు తెలుసుకుంటే చాలా తక్కువ టైంలో ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆ టెక్నిక్స్‌ని తెలుసుకోవడం కోసం అయితే మీరు కోచింగ్ సెంటర్‌ని ఆర్ ఎక్స్‌పర్ట్స్‌ని ఆర్ మెంటర్‌ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది.
నెక్స్ట్ కాన్సెప్చువల్. సో కాన్సెప్చువల్ ఉన్నటువంటి దాన్ని చదివాను సార్, నాకు వచ్చింది, బాగా అర్థమైంది అనుకున్నప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది డిఫరెంట్ గా అంటే రివర్స్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటాం. అలా రివర్స్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా మంది చెప్పలేదు. ఎందుకు మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ లో ఫండమెంటల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. పాజ్ ద వీడియో అండ్ ఆన్సర్. క్వశ్చన్ అయ్యిందా? సో ఫస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టుకున్నాను నేను. ఐ హావ్ టేకెన్ అన్ ఐస్ క్యూబ్ అని. సో ఐస్ క్యూబ్ తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ఇప్పుడు నా చేతి అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. నా చేతి అంతా కూడా చల్లగా మారుతుంది. సో చల్లగా మారడానికి కారణం ఈ ఐస్ క్యూబ్ లో ఉన్నటువంటిది చల్లదనం అంతా నా చేతికి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, అలా మొత్తం ఈ చెయ్యి అంతా స్ప్రెడ్ అవుతుంది. అంతేనా అండి? కాదా? మీకు నేను ఐస్ క్యూబ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి చేతిలో పెట్టుకున్నాను, ఈ చల్లదనం అంతా నా చెయ్యి అంతా స్ప్రెడ్ అవుతుంది. అవునా కాదా? జస్ట్ పాజ్ ద వీడియో అండ్ ఆన్సర్ మీ. ఆన్సర్ మీ. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి. నిజానికి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది తప్ప, అది లా అండ్ ప్రిన్సిపల్. ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది తప్ప తక్కువ నుంచి ఎక్కువకి ఏది రాదు. సో అటువంటిది మన హీట్ ట్రాన్స్ఫర్స్ గురించి చెప్పేటప్పుడు భౌతికంగా మనం భౌతిక శాస్త్రంలో మనం ఫిజిక్స్ లో డీల్ చేస్తూ ఉంటాం. మనం ఈ కాన్సెప్ట్ హీట్ కి సంబంధించినటువంటిది. అంటే యాక్చువల్గా మన హ్యాండ్ ఎంత టెంపరేచర్ లో ఉంటుంది? 37 degrees Celsius, 98.4 ఫారెన్హీట్ ఆ టెంపరేచర్ ఉంటుంది. ఇది ఎంతలో ఉంటుంది ఐస్ క్యూబ్ అనేటటువంటిది? కేవలం 0 degrees Celsius, 0 కంటే తక్కువ డిగ్రీ సెల్సియస్. అంటే అంత తక్కువ ఉన్నటువంటిది మనకి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది ఏదైనా సరే? అంటే చల్లదనమే ఉంది, ఆ చల్లదనం మనకి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది? సింపుల్ లాజిక్ అది. సో ఇప్పుడు మన ఫిజిక్స్ లోకి వెళ్తే కనుక హీట్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ, ఫ్రమ్ హైయర్ ఎనర్జీ టు లోవర్ ఎనర్జీ, లోవర్ బాడీ టు హైయర్ బాడీ టు లోవర్ బాడీ. హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ బాడీ, హయ్యర్ టెంపరేచర్ ఉన్నటువంటి దాని దగ్గర నుంచి లోవర్ బాడీ, లోవర్ ఎనర్జీ, లోవర్ టెంపరేచర్ దగ్గరికే కదా ఏదైనా సరే ట్రాన్స్ఫర్ అయ్యేది. అలాగే హీట్ కూడా అంతే కదా. సో అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు మన చేతికి ఉన్నటువంటి టెంపరేచర్ 37 degrees Celsius అయితే, ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కేవలం 0 degrees Celsius అయితే, మన చేతి నుంచి టెంపరేచర్ మాత్రమే దీనికి వెళ్తుంది. మన చేతిలో ఉన్నటువంటి టెంపరేచర్ని మనం ఒక్కసారిగా అంటే ఈ ఐస్ క్యూబ్ తీసుకొని పెట్టడం వల్ల ఒక్కసారిగా కోల్పోతున్నాం. అలా ఎక్కువగా కోల్పోవడం వల్ల మన చేతిలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా మనం కోల్పోతున్నాం తప్ప దీని చల్లదనం మన చేతికి రాదు. ఇటువంటి కాన్సెప్చువల్ క్లారిటీని కనుక మీరు అర్థం చేసుకుని చదవగలిగితే మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోతే మీరు ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ను, ఎక్స్పర్ట్స్ను, మెంటార్స్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సిందే. ఈ కాన్సెప్చువల్ క్లారిటీతో చదవండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి బిట్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రొసీజర్కి సంబంధించిన బిట్స్లో కూడా ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని అనేది కూడా మీరు నేర్చుకోవాలి. కానీ సాధారణంగా ఈ నాలెడ్జ్ని గ్యాదర్ చేయడానికైతే మీకు మీరు ఒక బుక్స్ తీసుకుని చదవచ్చు. దాని పెద్ద కష్టమైనటువంటిది కాదు. కానీ ఇటువంటి ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకుని చదవండి. సో ఫ్యాక్ట్స్, కాన్సెప్చువల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇటువంటివి ఉంటాయి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో మనం చదివాము, నాలెడ్జ్ ఉంది, సో బ్రెయిన్ లో అంతా స్టోర్ అయింది. ఆ బ్రెయిన్ లో స్టోర్ అయినటువంటిది అంతా కూడా నాలెడ్జ్ అయినా, ఆ నాలెడ్జ్ అంతా కూడా పవర్ అయినా? అంటే నాలెడ్జ్ ఇస్ నాట్ ద పవర్. ఇన్ మై ఒపీనియన్ నాలెడ్జ్ ఇస్ నాట్ ద పవర్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ద పవర్. మనం ఎంత అప్లై చేస్తున్నామో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అనేటటువంటిదే పవర్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వాయర్ ఉంది అనుకుందాం, లేదా ఒక ట్యాంక్ ఉంది. సో ఓవర్ హెడ్ ట్యాంక్, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉంది. ఆ వాటర్ అనేది ఓవర్ హెడ్ ట్యాంక్ లోనే ఉంది, మనకి కిందకి రావట్లేదు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. మనం ఏం చేస్తాం, పైప్ సిస్టమ్స్ పెట్టి పైపింగ్, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, పైప్ సిస్టమ్ ద్వారా మనకి ఎక్కడ కావాలో అక్కడ ఓపెన్ చేస్తున్నాం ట్యాప్. అక్కడ కావాలో అక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఆ వాటర్ అక్కడ నుంచి ఫ్లో అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. సేమ్ మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీ బ్రెయిన్ లో నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడుంది, ఎక్కడ ఉంది అనుకుంటే దాని వల్ల ఉపయోగమే ఉంటుంది. ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఎక్కడ కావాలో ఎప్పుడు కావాలో అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా అవసరమైనప్పుడు గుర్తొస్తే అప్పుడు అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం దాన్ని. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ద పవర్. మీరు చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా చదివారు, కానీ ఎగ్జామ్ టైంలో ఎగ్జాక్ట్ గుర్తురాలి. సో ఎగ్జామ్ ఇస్ ద ఎగ్జాక్ట్ టైం టు రీకలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఎగ్జాక్ట్ టైంలో గుర్తురాలి మీకు, అప్పుడు ఉపయోగం ఏంటి? సో అటువంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు దీనిని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ పవర్గా ఉపయోగించుకోగలుగుతారు. సో ఫస్ట్ వన్ ఈస్ నాలెడ్జ్, సెకండ్ వన్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. దీనిని ఎలా గుర్తు తెచ్చుకోవాలి లేదా ఎలా అప్లై చేయాలి అనేటటువంటి దానికి మీరు స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే డిపెండ్ ఆన్ దస్.
సో ఈ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగితే అది ఒక మెషిన్స్ లాగా జిరాక్స్ మెషిన్స్ ని టెస్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి సాధారణంగా ఎగ్జామ్స్ లో మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మరి పర్టికులర్ గా ఇటువంటి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా అప్లికేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అప్లికేషన్ ఎలా అనేటటువంటిది బాగా నేర్చుకోవాలి. దానిని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలగాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ స్పీడ్. మనం ఎంత స్పీడ్గా క్వశ్చన్ చదవగలుగుతున్నాము, ఎంత స్పీడ్గా దాన్ని అర్థం చేసుకుని మన మైండ్లో ట్యూన్ చేయగలుగుతున్నాము, ఎంత స్పీడ్గా దాని యొక్క ఆన్సర్స్ని మన బ్రెయిన్లో మనం సెర్చ్ చేయగలుగుతున్నాము. గూగుల్లో మనం సెర్చ్ చేసినట్టు ఇక్కడ కూడా ఎలా సెర్చ్ చేయగలుగుతున్నాము, ఆ సెర్చ్ చేసిన వాటిల్లో ఎగ్జాక్ట్ ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎలా చూజ్ చేసుకోగలుగుతున్నాము, ఆ చూజ్ చేసుకున్న ఆప్షన్స్లో కూడా కరెక్ట్ ఆప్షన్ ఏది అనే ఫైనల్ ఎలా చేయగలుగుతున్నాము, ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నాము, ఆ ఫైనల్ చేసిన ఆన్సర్నే పెడుతున్నామా లేకపోతే వేరే దాన్ని పెడుతున్నామా. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారు, కానీ అక్కడ పెట్టేటప్పుడు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్స్ చేస్తుంది. ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది, జోక్యల్ గానే ఉంటుంది, కానీ చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఆర్ మిస్టేక్. సో స్పీడ్, ఇలా స్పీడ్ చేసేటప్పుడే మనం ఎక్కువగా మిస్టేక్స్ చేస్తాం. మనం ఎంత స్పీడ్గా చేస్తున్నామో అంత ఎక్కువగా మిస్టేక్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ స్పీడ్ చేసేటప్పుడు వాడాల్సినటువంటి టెక్నిక్స్ని మీరు తెలుసుకోవాలి. ఆ టెక్నిక్స్ని కనుక కరెక్ట్గా తెలుసుకోగలిగితే యూ కుడ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. అంటే ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఆలోచించండి. మనం ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ని వాడుతున్నాము అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఈ షార్ట్ కట్స్ని ఏమంటాము అంటే బ్లేడ్ లాంటివి అంటాము. సో బ్లేడ్కి రెండు వైపులో కూడా పొదును ఉంటుంది, ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది. మీరు ఇలా పట్టుకుని హ్యాండిల్ చేసేటప్పుడు ఏ పెన్సిల్లో చెక్కుతున్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే అక్కడతో పాటు ఇక్కడ కూడా మీకు కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కట్ అయి కూడా ఉంటాయి చిన్నప్పుడు, అవునా, ఇక్కడ కట్ అయిపోయి. ఎందుకు అంటే మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం దాన్ని, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి షార్ట్ కట్స్ని చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేయటం అనేది కూడా ఒక కళ, దాన్ని నేర్చుకోవాలి. ఆ టెక్నిక్స్ అన్నీ మీరు బాగా నేర్చుకుంటే మీరు అద్భుతంగా చాలా వేగంగా ప్రతి దాన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రతి క్వశ్చన్ని కూడా ఆన్సర్ చేయగలుగుతారు. యాక్యురసీ సో ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా స్పీడ్ని మీరు చేసేటప్పుడు మనకు వచ్చే పొరపాట్లని మనం కరెక్ట్గా చేయగలగాలి. అలా కరెక్ట్గా చేయగలిగిన వాటిని మనం యాక్యురసీ అంటాం. ఆ యాక్యురసీ ఫాల్ అవ్వకుండా, యాక్యురసీ తగ్గకుండా మీరు కరెక్ట్గా ఆన్సరింగ్ చేసే విధానాలని మీరు నేర్చుకోవాలి. ఇది KASA ప్రిన్సిపల్, ద సీక్రెట్ ప్రిన్సిపల్ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నాలెడ్జ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్పీడ్ అండ్ యాక్యురసీ. నెక్స్ట్, మరి ఇటువంటివన్నిటిని ఎలా డీల్ చేస్తారు సార్? ఇంత తక్కువ టైంలో ఇటువంటి వాటిని అన్నిటిని ఎలా డీల్ చేయాలి, లేకపోతే ఎలా డీల్ చేస్తారు అంటే దెర్ ఇస్ అ రోడ్ మ్యాప్ ఫర్ అవర్ స్ట్రాటజీ. మేము ఒక స్ట్రాటజీని ఫాలో అవుతాం. ఆ స్ట్రాటజీని ఫాలో అవడానికి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 10 బేసిక్ స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నాను. దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము టచ్ చేస్తున్నాను. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, ఆ కొన్ని సీక్రెట్స్ ని చెప్పట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టెప్స్ ఫాలో అవుతాం. ఆ స్టెప్స్లో కూడా మళ్ళీ సీక్రెట్ అనాలిసిస్లు ఉంటాయి మాకు. ఆ అనాలిసిస్ని మేము ఫాలో అవుతాం. ద ఫస్ట్ వన్ ఈస్ అనాలిసిస్. ఆ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఎలా, లేదా మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడం ఎలా. సో ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తూ కొన్ని ఎన్ని వందల మంది ఉన్నా సరే ఇండివిజువల్ ఫోకస్ చేయగలిగినటువంటి స్ట్రాటజీస్ని మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో గ్రాప్ చేసుకున్నాం. వాటన్నిటిని కూడా మీ మీద ప్లే చేస్తూ ఆ అనాలిసిస్ చేస్తాం జరుగుతుంది. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మీకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి అనేటటువంటి వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. బట్ మీరు డెప్త్లో సబ్జెక్ట్లోకి వెళ్తే సబ్జెక్ట్ మీద ఎక్కడ ఎలా ఏంటి అనేటటువంటి అన్నీ కూడా మీరు కంప్లీట్ అనాలిసిస్ అనేటటువంటిది ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అనాలిసిస్లో జరుగుతుంది. సో సెకండ్ స్టెప్ ఈస్ బేసిక్స్, గివింగ్ యూ ద బేసిక్స్. మామూలుగా మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే మీకు కాన్సెప్ట్ డెలివరీ చేస్తారు. సో కంటెంట్ డెలివరీ అంటాం, లేదా కాన్సెప్ట్ డెలివరీ అంటాం. ఆ కాన్సెప్ట్ డెలివరీ చేస్తారు తప్ప బేసిక్స్ అనేవి, కంటెంట్ అనేది ఎవరెవరు. సో మేమేం చేస్తామంటే బేసిక్స్ అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్స్ మీకు ఉన్నాయో లేవో, లేదా మర్చిపోయారు, లేదా మిస్టేకింగ్గా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఐస్ క్యూబ్ అనేటటువంటి దాని విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారో మీరు ఒకసారి టెస్ట్ చేసుకుంటాం కదా, టెస్ట్ చేసుకున్న బేసిక్స్ అన్నిటిని కూడా మీకు అందిస్తాం. అలా అందిస్తూ ఆ బేసిక్స్ అన్నిటిని కూడా మేము స్ట్రెంథెన్ చేస్తాం. అలా స్ట్రెంథెన్ చేసిన తర్వాత అప్పుడు మేము డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది కూడా మళ్ళీ మేము అనాలిసిస్ చేస్తాం. అలా చేసిన తర్వాత మేము కంటెంట్ డెలివరీ దగ్గరికి వెళ్తాం. ఈ కంటెంట్ డెలివరీ చేసిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఆ ప్రాక్టీస్ టెస్ట్లో కూడా మీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయండి, మీరు ఎలా బాగా చదవండి, లేకపోతే అలా చేయండి అనేటటువంటి విధంగా కాకుండా
ఆ ప్రాక్టీస్ టెస్ట్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సో మీరు క్వశ్చన్ చదవడంలో అర్థం చేసుకోవడంలో మిస్టేక్, చదవడంలోనే మిస్టేకా, అర్థం చేసుకోవడంలో మిస్టేకా, లేకపోతే గుర్తెచ్చుకోవడంలో మిస్టేకా, లేకపోతే ఎక్కడ వస్తుంది మీకు మిస్టేక్, లేదా ఆప్షన్స్ చూస్ చేసుకోవడంలో మిస్టేకా, లేకపోతే ఆప్షన్ చూస్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ ఆప్షన్స్ పెట్టలేకపోతున్నారా. ఇలా ప్రతి దాన్ని అనలైజ్ చేస్తూ మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో, ఎక్కడ వీక్ పాయింట్ ఉంటుందో దానిని స్ట్రెంథెన్ చేయడానికి మేము ఎగ్జాక్ట్ స్ట్రాటజీస్ని మీకు అందిస్తాము. సో ఈ అనాలిసిస్ అనేది మా దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7 ఈజ్ అడ్వాన్స్డ్ కాన్సెప్చువల్ క్లారిటీ. మీకు బేసిక్స్ ఇచ్చాము, బేసిక్స్ ఇచ్చిన తర్వాత కంటెంట్ డెలివరీ చేస్తాము. ఈ కంటెంట్ డెలివరీ అయింది కాబట్టి ఆ కంటెంట్ని బేస్ చేసుకుని కాన్సెప్చువల్ క్లారిటీ అంతవరకు వచ్చింది మీకు. ఈ క్లారిటీ లేకపోతే అంతకుముందు నేను ఐస్ క్యూబ్ అడిగినట్టే ఉంటుంది. సో ఆ క్లారిటీని తెచ్చుకో, ఆ క్లారిటీని కూడా మేము చెక్ చేస్తాము, ఆ క్లారిటీని కూడా మీకు అందిస్తాం. ఒకవేళ మీకు రాకపోతే డౌట్స్, సార్ చెప్పారు చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది, నేను చాలా బాగా చదువుతున్నాను, చాలా బాగా చేసేస్తున్నాను అంటారు చాలామంది. నిజానికి ఎంత బాగా వచ్చేసిందా లేదా అనేది మేము చెక్ చేస్తాం. అంటే మీకు డౌట్స్ రాకపోతే మాకు డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ మేము అడుగుతాం మిమ్మల్ని, ఆ డౌట్స్లోంచి కన్ఫ్యూజ్ చేసి క్లారిటీ తీసుకొస్తాం. ఈ క్లారిటీ అప్పుడు గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. ఆ గ్రాండ్ టెస్ట్లో కూడా మళ్ళీ ఫైనల్ అనాలిసిస్ ఉంటుంది. ఈ ఫైనల్ అనాలిసిస్ దగ్గర మీకు ఎగ్జాక్ట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక్కడ మేము డిఫరెంట్ గ్రాండ్ టెస్ట్లు రాయించేటప్పుడు ఒక 2-3 టెస్ట్లు అయిన తర్వాత మేము ఈ అనాలిసిస్తో పాటు ఎగ్జామ్ స్ట్రాటజీస్ని కూడా మీకు అందిస్తాం. ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఏం చెప్తాయి అంటే, మీరు అంతకు ముందు చదివారు కానీ ఎప్పుడో చదివారు, ఇప్పుడు కాదు, కానీ అది దాన్ని ఎలా గుర్తు తెచ్చుకోరు. ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ టైంలో గుర్తు రావట్లేదు సార్, నేను ఎక్కడో చదివాను ఇది ఎక్కువ వచ్చి చదివాను నాకు అర్థం కాలేదు, ఈ ఆప్షన్ అని ఫాలో అవుతుంటారు. అలా అలా ఏది పెట్టాలి అనేటువంటి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వాటన్నింటిని కూడా మనం క్లారిటీగా తీసుకొచ్చే విధంగా ఈ అనాలిసిస్తో పాటు ఆ స్ట్రాటజీస్ని మేము చేస్తాం. అలాగే మీరు అంతకు ముందు ఎప్పుడో జస్ట్ అలా చూసి ఉండొచ్చు, లేదా ఏదో జరిగి ఉండొచ్చు తప్ప మీరు పర్టికులర్గా చదవలేదు, మీకు తెలియదు. అటువంటిప్పుడు ఆప్షన్స్ని ఎలా గెస్ చేసుకోవాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఎలా, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఎలా అనేటటువంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషనల్ గెస్సింగ్స్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఎడ్యుకేషనల్ గెస్సింగ్ చేసేటటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్ని ప్లే చేస్తే మనకు తెలియని వాటికి కూడా కొంతవరకు ఆన్సర్ చేయొచ్చు, ఎంతవరకు ఆన్సర్ చేయొచ్చు, ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, ఇటువంటి స్ట్రాటజీస్ అన్ని కూడా మనం ఈ ఫైనల్ అనాలిసిస్ తర్వాత మీకు డెప్త్లో చెప్పడం జరుగుతుంది. ఆ అనాలిసిస్ తర్వాత మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్ ఇస్తాం, మళ్ళీ అప్పుడు మేము సపోర్ట్గానే ఉంటాము. సో ఫైనల్గా ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్లీ యూ రీచ్ ది ఫైనల్ ఎగ్జామ్ ఎట్ 10th స్టెప్. అప్పుడు మీరు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా వరకు పెరుగుతాయి. ద ప్రాబబిలిటీ ఇస్ గోయింగ్ టు రీచ్ ది పాయింట్ నెంబర్ 1. సో ప్రాబబిలిటీ ప్రకారం మనం 1 దగ్గరికి రీచ్ అయ్యేటటువంటి విధంగా మనం చేస్తాము. సో ఆ స్ట్రాటజీస్ చేస్తాయి. మీ యొక్క కష్టం ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇష్టపడి చేసేటటువంటి ఈ స్ట్రాటజీస్, మీరు చదివే కాన్సెప్ట్, కష్టపడి నేర్చుకునేటటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి ఈ స్ట్రాటజీ అనేది 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే బేసిక్స్, కాన్సెప్ట్స్, ప్రాక్టీసెస్, డౌట్ క్లారిఫికేషన్, కాన్సెప్చువల్ క్లారిటీ, అండ్ దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బిల్డ్ యూ ది కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి మీకు దగ్గర తీసుకొస్తుంది. దెన్ యూ కెన్ కెన్. సో జస్ట్ ఒక శాంపుల్కి ఒకటి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది ఇంగ్లీష్లో ఉన్నటువంటి పర్సన్స్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ పర్సన్స్లో ఏ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా మనం కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత కాన్సెప్ట్ సంబంధించినట్టు ఒక సింపుల్ మెమరీ టెక్నిక్ అనేది ఉంటుంది. ఈ మెమరీ టెక్నిక్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మన బస్సు ఎక్కిన తర్వాత మన టికెట్ ఉంటుంది, ఆ టికెట్ ఎప్పటి వరకు ఉంటుంది, మనం కేవలం బస్సు దిగిపోయేంత వరకు చాలు, అంతేనా. సో సేమ్ అలాగే సినిమా హాల్లోకి వెళ్ళారు, ఎంటర్ అయ్యారు, టికెట్ ఎంతవరకు, అలాగే ఇది కూడా టెక్నిక్ మనకు అర్థమైపోయి మైండ్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా టెక్నిక్ అవసరం లేదు. సో అటువంటి సింపుల్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. వాటిలో యాక్రోనిమ్స్ అని, యాక్రోస్టిక్స్ అని, డిఫరెంట్ టెక్నిక్స్ అని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎంత యాక్యురేట్గా, ఎంత పర్ఫెక్ట్గా మనం ఉపయోగించగలిగితే అంత బాగా ఉపయోగపడుతుంది. దట్ షుడ్ బి ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో కనుక మేము ఇస్తూ ఉంటాము. మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా మేము సైంటిఫిక్ ప్రాసెస్లో ఇస్తాం. అంటే మీరు ఎలా చదవాలి, ఎలా చదివితే మీకు బాగా గుర్తుంటుంది, దానితో పాటు ఎలా గుర్తుపెట్టుకోవాలి, రీడింగ్ అండ్ రిమెంబరింగ్ టెక్నిక్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపెట్టుకున్నటువంటిది మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ టైంలో గుర్తెచ్చుకోవాలి. ఎలా గుర్తెచ్చుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ రీప్రొడ్యూసింగ్ టెక్నిక్స్. రీడ్, రిమెంబర్, రీప్రొడ్యూస్. ఆ టెక్నిక్స్ని మేము ఎగ్జాక్ట్గా మీకు డెలివర్ చేయగలుగుతూ ఉంటాము. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈస్ ఐ వి యు అనేది గుర్తుపెట్టుకుంటే, ఐ వి యు తప్ప మిగిలినవన్నీ థర్డ్ పర్సన్స్, అంతే, సింపుల్ వన్. మీరు ఇంకా పర్సన్స్ గురించి షీ ఏ పర్సన్ ఇండివిజువల్గా చదవాల్సిన అవసరం లేదు. ఐ వి యు తప్ప మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్స్, అంతే.
ఇటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అంటే డెప్త్ లో చెప్పట్లేదు, జనరల్ పర్సన్స్ సంబంధించినటువంటి చిన్న ఆస్పెక్ట్ ఇది. పర్సన్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఒక సింపుల్ టెక్నిక్ అనేది నేను చెప్తున్నాను. ఐ వి గుర్తుపెట్టుకోండి. ఐ వి యు తప్ప మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీని చూస్తే మీరు ఇక్కడ ఆ, మనం చాలా మంది సైంటిఫిక్ నేమ్స్ ని బట్టి పడుతూ ఉంటారు. ఆ సైంటిఫిక్ నేమ్ని బట్టి పట్టిన తర్వాత దాని యొక్క ఏ వైటమిన్ యొక్క పేరు ఇది అనేది వైటమిన్ ఏదా సీదా అనే చోట కన్ఫ్యూజ్ అవుతుంది. అటువంటిప్పుడు ఒక సింపుల్ టెక్నిక్ అంటే దీని ప్రతిదానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయనుకోండి, కానీ ఒక టెక్నిక్ చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ రెటినాల్ ఏ అని, సో అలాగే కాల్సిఫెరాల్ డి, సో టోకోఫెరాల్ ఈ, ఫిలోక్వినాన్ ఈ, లేదా ఆస్కార్బిక్ యాసిడ్ సి, ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు వీటిని ఒక సింపుల్ షార్ట్ కట్, సరదాగా ఉండాలి మనకి, ఫన్ గా ఉండాలి, ఎంత ఫన్ గా ఉంటే అంత బాగా గుర్తుంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ, చూడండి ఎలా చూస్తారంటే ఆర్ఏ రా, సిడి, టిఈటి, పీకే, ఈ వర్డ్స్ని తీసుకుని, అంటే రా సిడి వేసుకుని టీ తాగుతూ పీకే సినిమా చూద్దాం అన్నట్టుగా ఒక యాక్రోస్టిక్ తయారు చేసుకున్నారు అనుకోండి. చాలా సింపుల్ గా ఒక అక్రాస్టిక్ తయారు చేసుకోండి. మీకు ఎలా కన్ఫ్యూజ్ చేసి ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఈ ఆప్షన్స్ లో ఏది ఏంటి అనేది చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ అన్నాను. ఆర్ఏ అంటే రిటనాల్ ఫర్ ఏ. సో రిటనాల్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని అడిగాడు కింద ఆప్షన్ ఏబిసిడి ఇలా ఇచ్చి. సో మీరు ఇమీడియట్ గా ఏం గుర్తు తెచ్చుకున్నారు? ఆర్ఏ రా. సో రా అంటే ఆర్ ఏని కనెక్ట్ చేసాము, రా అనేటటువంటిది గుర్తొచ్చింది. ఇమీడియట్ గా రెటినాల్ ఈజ్ రిలేటెడ్ టు ఏ. లేదా ఏ అనేటటువంటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాల్, టోకోఫెరాల్, కాల్సిఫెరాల్ ఇలా ఇచ్చారు. వెంటనే ఆర్ఏ రా గుర్తొచ్చింది. వెంటనే ఏం చేస్తారు? రెటినాల్ అనేది ఆప్షన్ చేస్తారు. అలాగే ఇంకా మిగతా అన్ని కూడా ఆర్ఏ రా, సిడి వేసుకుని టీ తాగుతూ పీకే సినిమా చూద్దాము అనేది ఇలా రాసుకోవచ్చు. లేదా రెటినాల్ని కంటికి సంబంధించిన రిలాక్స్ చేస్తూ రిలేటెడ్ చేసుకుంటూ, క్యారెట్ లో కూడా మనకి క్యారెట్ ని కట్ చేస్తే కన్ను యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది, అలా రిలేట్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నేను ఒక స్ట్రాటజీని మీకు చెప్పాను. మొత్తం టేబుల్ అంతా కూడా మీరు ఎక్కువ కష్టపడకుండా ఒక్కసారి కరెక్ట్ గా వినగలిగితే చాలు, ఆ టేబుల్ మొత్తం యాస్టేజ్ గుర్తుంటుంది. ఎలా కన్ఫ్యూజ్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్లారిటీతో రాయగలరు. ఈ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ పర్సనల్ స్ట్రాటజీతో, ఇండివిజువల్ ఫోకస్తో, ఎన్ని వందల మంది ఉన్నా సరే ఇండివిజువల్ ఫోకస్ చేయగలిగినటువంటి స్ట్రాటజీస్తో ప్రతి స్టూడెంట్ని కూడా మేము డెవలప్ చేస్తూ మేము ప్రొవైడ్ చేసేటటువంటి కోచింగ్ ఎస్ఎస్ఆర్ఎల్టీఎల్ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోచింగ్స్. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మేము టెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇస్తున్నటువంటి హైలీ సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అంతకు ముందు లీడ్ ద లైఫ్ పేరు మీదుగా మేము ఈ కోచింగ్స్ అనేటటువంటి రన్ చేసేవాళ్ళము. సో మీరు గూగుల్లోకి వెళ్ళి లీడ్ ద లైఫ్ అని టైప్ చేస్తే మన యొక్క రివ్యూస్ అండ్ రేటింగ్స్ అన్ని వస్తాయి. ద జెన్యూన్ రేటింగ్స్ బిగన్ బై ద స్టూడెంట్స్. సో సాధారణంగా స్టూడెంట్స్ చాలా తక్కువ రేటింగ్స్ ఇస్తారు. 10 మంది వస్తే ఒకడు ఇస్తాడేమో రేటింగ్, అంతే. 10 మందిలో ఒకడవడం కూడా కష్టమే మన ఏరియాలో. కాబట్టి అటువంటి ఇన్ని రేటింగ్స్ అనేవి మీరు చూడండి. అక్కడ 223 రేటింగ్స్, 4.9 స్టార్ రేటింగ్స్. అలాగే ఇంకా కింద చూస్తే 436 రేటింగ్స్ విత్ 4.9 స్టార్ రేటింగ్స్. సో ఇలా ఇంత హై రేటింగ్స్ తోటి, హై సక్సెస్ రేట్ తోటి మనం ఇప్పుడు వరకు చెప్పినటువంటి డెలివరీ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా హై లెవెల్లోనే ఉంది, విత్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ ప్రోగ్రామ్ చూసారు, మాకు నచ్చలేదు సార్, మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు, మాకేం నచ్చట్లేదు, స్టార్ట్ చేసే అవసరం లేదు, మాకేం అక్కర్లే, బయట ఇంకా చాలా బాగా చెప్తున్నారు అని కనుక మీరంటే వీ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఆల్ ద మనీ వీ హ్యావ్ పెయిడ్. ఇప్పుడు వరకు మీరు పే చేసినటువంటి 100% మనీ కూడా మేము రిటర్న్ ఇచ్చేస్తాము. అంత కాన్ఫిడెంట్తో మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. ఓకే. సో ద ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. యాప్లోకి వెళ్ళి మీరు ఫ్రీ ఎగ్జామ్స్ని, ఫ్రీ మెటీరియల్ని, అంతకుముందు మేము డెలివర్ చేసినటువంటి రికార్డెడ్ క్లాసెస్ కొన్ని ఫ్రీగా ఇస్తున్నాము. ఆ క్లాసెస్ని కూడా మీరు మన యాప్లోంచి తీసుకోవచ్చు. అలాగే డెసిషన్ ఈజ్ నౌ, ద టైమ్ ఈజ్ నౌ టు యాక్ట్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడో కాదు. సో మీ స్ట్రాటజీస్ ఏంటి, మీరు ఎలా ప్లే చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా వాటిని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి, ఎక్స్పర్ట్స్ని ఎలా అప్రోచ్ చేసుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్ని అప్రోచ్ చేసుకోవాలి అనేటటువంటి డిసిషన్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడే తీసుకోవచ్చు. చాలా తక్కువ టైం సరిపోతుంది. రివైజ్ చేయడానికి టైం సరిపోతుంది. కొత్తగా నేర్చుకుంటాను సార్, నేను ఇప్పుడే పుస్తకం మొదలు పెట్టాను, అసలు నా చిన్నప్పటి నుంచే నేను ఎప్పుడో మొత్తం అన్ని మర్చిపోయాను, అసలు చదవలేదు అంటే వేరు. కానీ జనరల్గా అయితే రివైజ్ చేయడానికి దిస్ అమౌంట్ ఆఫ్ టైం ఈజ్ వెరీ వెరీ సఫిషియంట్. సో మీరు ఎగ్జాక్ట్ డెసిషన్ తీసుకోండి. సో నౌ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో ఎగ్జాక్ట్ డెసిషన్ తీసుకోండి, ఎలా ప్రిపేర్ అవ్వాలో తీసుకోండి, ద కసా ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. ఆ కసా ప్రిన్సిపల్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద సక్సెస్. సో విషింగ్ యూ టు గెట్ ద జాబ్. దిస్ ఇస్ Amsuran CH, professional and personal life coach and CEO of SSRLTL Trainings Private Limited. సో విషింగ్ యూ టు గెట్ ద జాబ్ అండ్ టీచర్స్గా మిమ్మల్ని అందరినీ చూస్తానని కోరుకుంటూ ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే అండ్ లెట్ us meet someday. Thank you very much.